హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫోస్ తెలుగు. సో, ఈరోజు మీకు జస్ట్ 12థ్ అర్హతతో రైల్వే శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు 2026. ఆర్ఆర్‌బీ ఐసోలేటెడ్ కేటగిరీ ల్యాబ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026 అప్లై చేసుకోవడం ఎలా అండ్ దీని పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను మీ సుమంత్. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, మనకు ఆర్ఆర్‌బీ దగ్గర నుంచి అయితే మనకు టోటల్ 312 పోస్ట్ అయితే పడ్డాయి. ఇక్కడ చూసుకోండి 312 పోస్ట్ అయితే టోటల్ విడుదలయ్యాయి. అది కూడా మనకు ల్యాబ్ అసిస్టెంట్ జాబ్‌లు దీంట్లో ఎన్నున్నాయి అని అనుకుంటే, ల్యాబ్ అసిస్టెంట్ జాబ్‌లు కేవలం దీంట్లో 39 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. దీంట్లో మనకు ఏజ్ రిస్ట్రిక్షన్ చెప్తాను అండ్ టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్తాను. సో, లేట్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. సో, మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఐసోలేటెడ్ కేటగిరీ జాబ్స్‌లో మనకు టోటల్ 312 జాబ్స్ అయితే ఉన్నాయి. బట్ దాంట్లో నుంచి 39 ల్యాబ్ ఐసోలేటెడ్ జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలలో 39 ఉన్నాయి కదా! ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అండ్ ఇక్కడ రిక్రూట్మెంట్ పర్మనెంట్ అయితే ఉంటుంది. ఏజ్ 18-30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనకు పే లెవెల్ వచ్చేసి 19,900-63,200 రూపీస్ వరకు అయితే పే లెవెల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు పర్ మంత్‌కి. అండ్ దరఖాస్తు మనకు స్టార్టింగ్ డేట్ అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే 30 డిసెంబర్ 2025కి స్టార్ట్ అయింది. దరఖాస్తు చివరి తేదీ 29 జనవరి 2026. లాస్ట్ డేట్ 29 జనవరి 2026. ఓకేనా? సో, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. లాస్ట్ వరకు చూడండి, వీడియో చూడండి. నేను లింక్ కూడా ఇస్తాను. సో, ఇక్కడ మనకు పోస్ట్‌లో మనకు 39 ఖాళీ ఉన్నాయి. అలా కాకుండా 273 చెఫ్‌ల అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలా జాబ్స్ ఉన్నాయి. సో, వాటితో మనకు సంబంధం లేదు. జస్ట్ మీకు ల్యాబ్ అసిస్టెంట్ జాబ్ అయితే ఇలా విద్యార్హతలు చూసుకుంటారు. సో, ఇక్కడ మనకు భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం సబ్జెక్టులు లేదా దానికి సంబంధించమైన అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు 19,900-63,200 మధ్య జీవితం ఉంటుంది నెలకి. అంతేకాకుండా మనకిక్కడ 29 జనవరికి లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాజీ సైనికులు, మహిళా దరఖాస్తులు మరియు ఆర్ఆర్‌బీ ఉద్యోగులు దరఖాస్తు రుసుము చెల్లింపు రూ. 250. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రిజిస్ట్రేషన్. సో, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ మాజీ సైనికుడు, మహిళా దరఖాస్తు చేసుకునేవాళ్ళు, ఆర్ఆర్‌బీ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకునేటప్పుడు రూ. 250 అయితే పే చేయాలి అప్లికేషన్‌కి. మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా గానీ 500 అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎలా ఎంపిక చేస్తారో మనకు ఎలా షార్ట్ ఔట్ చేసుకొని ఇలా జాబ్‌కి అని చెప్పేసి చూసుకుంటే ఫస్ట్ మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మీకైతే సెలక్షన్ చేస్తారు. ఈ మనకు బోర్డ్ ఆర్ఆర్‌బీ బోర్డ్ కాబట్టి ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లోనే మనం అప్లికేషన్ చేయాలి. ఎవరైనా కూడా మీకు ఫేక్ లింక్స్ పంపితే చూడకండి. డిస్క్రిప్షన్‌లో అయితే నేను ఆర్ఆర్‌బీ యొక్క ఒరిజినల్ లింక్ అయితే పెట్టాను. అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరైతే సింపుల్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. అండ్ మీకు నోటిఫికేషన్ పీడీఎఫ్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ పీడీఎఫ్, అప్లికేషన్ లింక్ అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు అప్లికేషన్ చేసుకునే వీడియో కూడా కావాలనుకుంటే మీరు మన పేజ్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఎప్పుడైతే 10,000 వ్యూస్ వస్తాయో అప్పుడు నేనైతే వీడియో చేస్తాను. సో, ఫాస్ట్‌గా 10,000 వ్యూస్ చేసేయండి. అండ్ చాలా ఫాస్ట్‌గా ఎంత ఫాస్ట్‌గా అప్లై చేస్తే అంత ఫాస్ట్ మనకే మంచిది. చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి కదా! 12థ్ ఓపెనింగ్ తోటి. ఇంకా నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ 21కొచ్చింది. ఇక్కడ మనకు సబ్మిషన్ స్టార్టింగ్ డేట్ 30/12/2025కి ఎండింగ్ డేట్ 29 జనవరి 2026కి ఇవి ఇంపార్టెంట్ డేట్స్. లాస్ట్ అప్లికేషన్ పేమెంట్ మనకు 31/1/2026 అయితే ఉంది. సో, ఎంత ఫాస్ట్‌గా అప్లికేషన్ చేస్తే అంత మంచిది మనకు. సో, నేను ఇంకోసారి చెప్తున్నా ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ డేట్ మనకు స్టార్ట్ అయిన డేట్ 30/12/2025. ఈరోజు డేట్ చూసుకుంటే 11 అయితుంది. సో, మీరు దరఖాస్తు మనకు అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ 29/1 అయితే ఉంది. అండ్ ఇక్కడ పేమెంట్ లాస్ట్ ఫీ మనకు పేమెంట్ చేసుకునే డేట్ మనకు 31 ఇచ్చారు. 31/1/2026 అయితే ఇచ్చారు. సో, చూసుకోండి మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. సో, లేట్ చేయకుండా చాలా ఫాస్ట్‌గా అయితే అప్లై చేసుకోండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేసుకోకపోతే. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అప్లికేషన్ వీడియో కావాలనుకుంటే మీరైతే మన మన ఈ వీడియోని 10,000 వ్యూస్ అయితే తీసుకోపోవాలి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చాలా ఫాస్ట్‌గా చేసుకోవాలి మీరు. అంతేకాకుండా మీకు ఏమైనా అప్లికేషన్ లింక్ కావాలనుకుంటే మీకైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసిన నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసిన. సో, దీని ద్వారా మీరైతే ఈ జాబ్ పూర్తి వివరాలు కూడా మీరు ఒకసారి చదువుకుంటే మీకు ఇంకా ఈజీగా అయితే అర్థమైతదనమాట. ఏవే డాక్యుమెంట్స్ కావాలి అప్లికేషన్‌కి అని చెప్పేసి. సో, లేట్ చేయకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.